హలో గాయ్స్, హెచ్ఆర్ఎం వర్స్ కి స్వాగతం. రాజమౌళి, మహేష్ బాబు కాంబో గురించి మనం ఎన్ని థియరీస్ విన్నా ఇంకా ప్రతిరోజు కొత్త లెవెల్లో షాకిస్తూనే ఉన్నారు జక్కన్న. ఇప్పుడైతే ప్రియాంక చోప్రా లుక్ తో మొత్తం సోషల్ మీడియా ఒక్కసారిగా ఫైర్ అయిపోయింది. ఆమె లుక్ పేరేంటంటే మందాకిని. కానీ ఆ పేరుకి అర్థం విన్నాక మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. జక్కన్న సినిమా ప్రమోషన్లు ఎప్పుడూ సైలెంట్ గా మొదలవుతాయి, కానీ ఇంపాక్ట్ మాత్రం సునామీ లెవెల్లో ఉంటుంది. పృథ్వీరాజ్ కుంభ పోస్టర్, శృతి హాసన్ పాడిన సాంగ్, ఇప్పుడు ప్రియాంక చోప్రా మందాకిని లుక్, ప్రతి రిలీజ్ ఒక్కో షాక్ గా ఫ్యాన్స్ ని ఉర్రూతులోగిస్తోంది. పసుపచ్చని చీరలో, చేతిలో తుపాకీతో బుల్లెట్ల వర్షాన్ని ఎదుర్కొంటూ కనిపించిన ప్రియాంక చోప్రా, ఆమె కళ్లలోని ఆ ఫైర్, ఆ లుక్ లోని ఆ పవర్, ఇది మామూలు క్యారెక్టర్ కాదని క్లియర్ గా చెబుతోంది. ఆమె పాత్ర పేరు మందాకిని. ఇక అర్థమేమిటంటే, మందాకిని అంటే శివుడి జటాలో ప్రవహించి పవిత్రమైన గంగా అంటే ఈ పాత్ర దివ్యశక్తి, శుద్ధత, ఆధ్యాత్మిక బలంకి ప్రతీక. అంటే రాజమౌళి ఈ సినిమా ద్వారా దేవతా తత్వాల ఆధారంగా ఓ కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నట్టే. ఇక మరో షాకింగ్ డీటెయిల్, మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర అని వినిపిస్తుంది. రుద్ర అంటే శివుడి మరో రూపం. అంటే రుద్ర అంటే శివతత్వం, మందాకిని అంటే గంగాతత్వం. ఇద్దరూ ఒకే కథలో ఉంటే ఇది కేవలం సినిమా కాదు గాయ్స్, ఒక మైథికల్, విజువల్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందనే మాట. పృథ్వీరాజ్ కి వచ్చిన కుంభ పోస్టర్ కి కూడా డీప్ మీనింగ్ ఉంది. కుంభ అంటే ఒకవైపు కుంభకర్ణుడు గుర్తొస్తాడు, ధైర్యం, శక్తి, దృఢత్వం. ఇంకోవైపు అమృత కుంభం అంటే అమృతాన్ని ధరించే పాత్ర. ఇలా రుద్ర, మందాకిని, కుంభ, ఈ మూడు పేర్లు ఒకే సినిమా యూనివర్స్ లో ఉండటమంటే జక్కన్న ఈసారి ఏదో మహత్తరమైన ఇతిహాసాన్ని ప్రపంచం ముందు ఉంచబోతున్నాడు. ఇప్పుడే మొదలైన ఈ రివీల్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంటే, నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి ఫ్యాన్స్ బ్లాస్ట్ మోడ్ లో ఉన్నారు. ప్రియాంక చోప్రా మందాకినేగా, మహేష్ రుద్రగా ఇద్దరూ శివగంగ తత్వాన్ని ప్రతిబింబిస్తే అది సినిమా కాదు, సృష్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు హెచ్ఆర్ఎం వర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా రాబోతున్నాయి.